లార్డ్స్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 387 ఫర్ 388 రన్స్ టార్గెట్. వినడానికి పెద్దగా ఉన్న 30 ఓవర్స్ అయ్యేసరికి మనం ఆల్రెడీ 194 ఫర్ 1 కొట్టేశాం. క్రీజ్ లో ఎవరున్నారనుకున్నారు? జస్ట్ అప్పుడే 34th ODI 100 కంప్లీట్ చేసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరియు అల్టిమేట్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఈక్వేషన్ సింపుల్ గానే ఉంది. ఇంకో 20 ఓవర్స్ లో 194 రన్స్ కొట్టాలి. చేతిలో ఇంకో 9 వికెట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ పిచ్ మీద T20 ఏరాలో 20 ఓవర్స్ లో 194 కొట్టడం విత్ 9 వికెట్స్ అచీవబుల్. జోఫ్రా ఆర్చర్ మరియు ఆదిల్ రషీద్ తప్ప అప్పటిదాకా ఇంగ్లాండ్ బౌలర్స్ ఎవరు అంత డేంజరస్ గా బౌలింగ్ వేయలేదు. మ్యాచ్ మొత్తం ఇండియా కంట్రోల్లో ఉంది అనుకున్నాం. మనం గెలిచే ఛాన్సెస్ చాలా హైగా ఉంది. ఎగ్జాక్ట్ గా అప్పుడే శామ్ కరన్ ఎంటర్ అయ్యాడు. తన వేరియేషన్స్ తో ఇండియన్ బ్యాట్స్మెన్ ని ఎలా బౌల్తా కొట్టించాడో, ఈ బయోమెకానికల్ డిసెప్షన్ ఏంటో ఈ రోజు డేటా పాయింట్స్ తో డీకన్స్ట్రక్ట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరణ్ ఏదో ర్యాండమ్ గా బౌలింగ్ వేయలేదు. ఒక ప్రాపర్ బయోమెకానికల్ ప్లాన్తో 6 వేరియేషన్స్ వాడాడు. ద స్టాండర్డ్ సీమ్ అప్, ఇది మిగతా వేరియేషన్స్కి బ్యాట్స్మెన్ని సెటప్ చేయడానికి వాడాడు. ద మూన్ బాల్ ఆర్ స్లో బాల్, దీనివల్ల బాల్ గాల్లో హై లూప్ అయ్యి సడన్గా వర్టికల్ డిప్ లేట్గా అవుతుంది. గెస్ చేయడం చాలా కష్టం. ఫ్లోటర్ ఆర్ స్లో ఆఫ్ కటర్, ఇండెక్స్ ఫింగర్ని వైడ్గా స్ప్రెడ్ చేసి బాల్ని ఆఫ్ స్టంప్ బయట ఫ్లోట్ చేస్తూ వేస్తాడు. పిచ్ మీద ఆగి లాటరల్గా డివియేట్ అవుతుంది. స్లో బౌన్సర్ ఇన్ టు ద పిచ్, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ బాల్, రిలీజ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాక్ సైడ్ నుంచి బ్యాట్స్మెన్కి కనిపించేలా వేస్తాడు. ఇది చాలా డిసెప్టివ్ వేరియేషన్. క్రాస్ సీమ్ లెంత్, ఫింగర్స్ని లెదర్ మీద పెట్టి వేస్తాడు. పిచ్ స్లోగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేరియబుల్ బౌన్స్ ఇస్తుంది. ద ఇన్విజిబుల్ చోక్ ఆన్ రో అండ్ కో, 30 ఓవర్స్ దగ్గర ఇండియా టార్గెట్ అచీవ్ చేసేలానే ఉంది. కాకుంటే రిక్వైర్డ్ రన్ రేట్ మాత్రం చాలా పెరిగిపోయింది తెలియకుండా. తన నార్మల్ అండ్ స్లోవర్ మిక్స్ బాల్స్, మూన్ బాల్స్, పేస్ ఆన్, స్లోవర్ బౌన్సర్స్, మూన్ బాల్ ట్రాప్ అన్ని వేస్తూ చాలా డాట్స్ క్రియేట్ చేశాడు. ఒక పాయింట్ లో అయితే రోహిత్ స్లాక్ స్విప్ మిస్ అయ్యి LBW అపీల్ కూడా అయింది. ఇంపాక్ట్ ఇన్ లైన్ ఉన్న ఎంపైర్స్ కాల్ తో బతికిపోయాడు. ఈ డాట్ బాల్స్ ప్రెషర్ వల్ల రోహిత్ స్వీప్ షాట్ బెతల్ కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయ్యాక రిక్వైర్డ్ రన్ రేట్ ఫర్దర్ గా షూటప్ అయింది. శామ్ కరన్ 5 డిఫరెంట్ వేరియేషన్ ఎగ్జాక్ట్ డేటాతో ఎలా వాడాడో చూడండి. ఇషాన్ కిషన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి కరణ్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ నుంచి స్లోవర్ బాల్ వేశాడు. కిషన్ స్వింగ్ మిస్ అయ్యాడు, కానీ 2 వైడ్స్ వచ్చాయి. దాని తర్వాత కరణ్ తన సిగ్నేచర్ మూన్ బాల్ గాల్లో లూప్ చేసి వేశాడు. బాల్ లేట్గా వర్టికల్ డిప్ అవ్వడంతో కిషన్ ఎర్లీగా పుల్ షాట్కి కమిట్ అయ్యి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ మిడ్ వికెట్ దగ్గర క్యాచ్ ఇచ్చాడు. కొత్త బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కి వైడ్గా ఫుల్గా ఫ్లోటెడ్ స్లోవర్ బాల్ వేశాడు. పిచ్ మీద ఆగి రావడంతో అయ్యర్ ఎక్స్పాన్సివ్ లాఫ్టెడ్ డ్రైవ్ ట్రై చేసి స్లైస్ అయ్యాడు. మళ్ళీ రెహాన్ అహ్మద్ క్యాచ్. ఫైనల్గా మాస్టర్ క్లాస్ ట్రాప్. కోహ్లీ ముందంతా స్లోవర్ బాల్స్ ఆడి ఉన్నాడు. ఇప్పుడు కీపర్ బట్లర్ తెలివిగా స్టంప్స్కి దగ్గరికి వచ్చాడు. దీనివల్ల కోహ్లీ క్రీజ్ వదిలి ముందుకు రాలేడు. అప్పుడు కరణ్ తన స్టాక్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయిన ఇన్ టు ద పిచ్ పేస్ ఆన్ సీమ్ అప్ బాల్ వేశాడు. స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి క్రీజ్లోనే హీవ్ చేసిన కోహ్లీ టాప్ ఎడ్జ్ అయ్యి హ్యారీ బ్రూక్కి క్యాచ్ ఇచ్చాడు. ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయే టైంలో అక్షర్ పటేల్ క్రాస్ సీమ్ గ్రిప్ వాడి లెంత్ బాల్ వేశాడు. పిచ్ స్లో అవడంతో క్రాస్ సీమ్ వల్ల ఎక్స్ట్రా వేరియబుల్ బౌన్స్ రావడంతో అక్షర్ డౌన్ ది గ్రౌండ్ ట్రై చేసి టో ఎండ్ కనెక్ట్ చేసి విల్ జాక్స్కి లాంగ్ ఆన్లో దొరికిపోయాడు. ఒక నార్మల్ వ్యూవర్కి ఇది శామ్ కరన్ జస్ట్ బాల్స్ వేశాడు అనిపిస్తుంది, కానీ టాక్టికల్లీ చూస్తే ఇది ఒక బయోమెకానికల్ మాస్టర్ క్లాస్. 30 ఓవర్స్ దగ్గర ఈజీగా గెలిచేస్తుంది అనుకున్న ఇండియాని ఇన్విజిబుల్ చోక్తో ఆపి ఇండియన్ బ్యాట్స్మెన్ ఎనర్జీని కిల్ చేసి కరణ్ 10 ఓవర్స్కి 75 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఫైనల్గా 2-1 స్కోర్ లైన్తో ఇంగ్లాండ్ ODI సిరీస్ని గెలిచేసింది. బట్ రోహిత్ అండ్ కోహ్లీకి ఇది లాస్ట్ మ్యాచ్ ఆన్ ఇంగ్లాండ్ సాయిల్? మోస్ట్ లైక్లీ. అన్ఫార్చునేట్లీ ఇండియా ఓడిపోయింది.